मस्त छी मानेंगे तू मस्त छी చీయా హీరోలాగా వస్తాను అక్క ఇప్పుడు. నీకు ఫిల్టర్ వేస్తా బ్రో. అక్క మా రూమ్ ఇంత ఎందుకు వెళ్తానో తెలుసా? మా రూమ్ ఇంతగానో నేను వచ్చిన కాబట్టి ఎవ్వడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు 3000 ఉంది. మైనస్. మైనసా? డోంట్ జడ్జ్ బై ఇట్స్ సార్ ఏంటి సార్ అది? డోంట్ జడ్జ్ బై ఇట్స్ బుక్ బై ఇట్స్ కవర్. ఆ డైలాగ్ చెప్పావు కదా, స్పెల్లింగ్ చెప్పు. ఓయమ్మ వచ్చినావు నీకోసం నేను అసలు ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచా? నాకు అర్థం కాలేదు సార్. మంచిగా మస్తున్నా. ఏం చేస్తున్నావు? అసలు వంట చేసుకుంటూ కూడా ఒమేగల్కు రావచ్చని అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? అక్క ఏంటి బ్రో మెల్లిగా వచ్చావు? దా బయటకు రా. మా ఎంత మంది జీవితాలు ఆగం చేశారు అయితే మీరు. బ్రో నువ్వు బయటకు రా, లేకపోతే బయటకు పో. కూరలు చేయడానికి వచ్చా నీకు? అసలు అది మన సెక్షన్ కాదండి. మీ అమ్మగారు చూస్తారా మీ వీడియోలు? హా, అరే చీకురా చీప్ రా. ఎందుకు అంటే అబ్బాయి నుండి నేను చూస్తున్నా మీ పిల్లలు చూడు వీడియో పెడతాను ఇది ఎంతకు తెగించారా? నాకు వంట రాదు. కాదండి మరి రేపటి రోజున పెళ్లి చేసుకుని మరి ఏం పెడతాను? మొత్తం స్విగ్గీ జొమాటో గిట్ల నేను ఇంకా మీకెందుకు కాదు, వచ్చిన అబ్బాయిని చేసుకుంటా. అంటే మరి అక్క రికార్డింగ్ అవుతుంది అక్క. అరే కాదురా, నువ్వు రికార్డింగ్ అవుతుందని తెలుసు, మధ్య మధ్యలో వచ్చి నీ వాదేటి బామ్మది. మా వాడు సింగిల్ కూరలు అన్ని వచ్చు అసలు ఏ అలవాటు లేదు. ఏం చేద్దామంటావు మరి? బట్టలు ఉడుగుతుంటాడు. ఆ, అయితే ఆ కూరలు ఇట్లా వచ్చిన పోరగాన్ని చేసుకుంటా ఇట్లా చెప్పన్నావు కదా మా వాడు సింగిల్. బ్రో హాయ్ అక్క. ఎందుకు బ్రో ఫేస్ దాచుకుంటున్నావు? అక్క నేను రోజు వీడియో చూస్తా అక్క. మంచిదే. ఎందుకు బ్రో కమలాసన్ యాక్టింగ్ చేస్తున్నావు? దా బయటకు రా. మచ్చా ఎంత వస్తుంది మచ్చా రెవెన్యూ? రెవెన్యూ అంటే చెప్పకూడదు మచ్చా, సీక్రెట్ మచ్చా. ఏదో తేడాగా ఉందేంటి? ఏ బ్రో నువ్వు ఇప్పుడు షర్ట్ మార్చుకొచ్చావా? ఇదే షర్ట్. ఏ లే నువ్వు షర్ట్ మార్చుకొచ్చినావు. లేదక్క. అయితే నన్ను చూడగానే అట్లా అనిపిస్తుంది అక్క. ఆహా, చూడగానే షర్ట్ మార్చాడు అనిపిస్తుంది. ఇది కనిపిస్తలేడా? అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటావు? అక్క హాయ్ అక్క. అక్క వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారు తెలుసా? నిమ్మకాయలనే అంటారు. మీరు ఎక్కడ చెప్పలేదు. మన్పూన్స్ మంత్ అని ఊరు. హా? మన్పూన్స్ మంత్ అని ఒక ఊరు ఇది ఎప్పుడు పెట్టారు? ఏరియా ఖమ్మం పక్కన. ఖమ్మమా? మా దగ్గర నిమ్మకాయలు అంటారు. మరి మీ ఖమ్మంలో నిమ్మకాయలు ఏమంటారు? నేను కూడా అంటాను. గుడ్, ఎల్కేజీలో పడండి. నీకు కొత్త భాష నేర్పిస్తా మీ వ్యూవర్స్ కి ఇది ఏం భాష నాకు అనుకోమని చెప్పు. ఓకే ఓకే. ఏంటా భాష? తూ మస్తు చీ మానంగా తూ మస్తు చీ చీయా అంటే నువ్వు నన్ను చీ అంటున్నావా? తో జనిజున మీ ఆడి చాలా అదృష్టవంతురాలు. అర్థం కాలే. నిన్ను కన్నా మీ అమ్మ చాలా అదృష్టవంతురాలు అని చెప్పి అంటున్నా. ఏం చెప్పావురా? ఇంకా తిట్టావేమో అనుకున్నాను నేను. ఇది మా భాష. ఇది ఏం లాంగ్వేజ్ అది? నాయక్ అంటారు కదా లంబాడి. బాగున్నానా? మస్తు చీ అంటే నువ్వు చాలా బాగున్నావు అని చెప్పి. నువ్వు మస్తు చీ అంటే నువ్వు బాగున్నావా? ఐ థింక్ వాటో వాట్. నువ్వు కాయ చదివి అంటే ఎక్కడ చదువుకున్నావు అని అడుగుతున్నారా? ఏం చదువుకున్నావు? బీటెక్ కంప్లీట్ అయింది. మార్చేశాడు ఇక్కడక్క ప్రతిసారి నీ ఎంట్రీ అంట, నాకు అర్థం కాదు. చిచ్చి. ఇంతకీ నీ పేరు చెప్పలేదు. చెప్పు నీ పేరు చెప్పు ఒకసారి. వచ్చినావు కానీ మీరు గాలి గన్నారం అని. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. గాలి కొట్టుకుపోయేలానే ఉన్నావు పో. మొన్ననే నోకియా ఫోన్ పగిలింది అక్క. నోకియా ఫోన్? నువ్వు బిజిఎంఐ నోకియా ఫోన్ అని ఆడతావా? మేము స్క్రీన్ లో కూడా ఆడతాం. ప్రో ప్లేయర్ బ్రో నువ్వు. నువ్వు అందరినీ క్వశ్చన్లు అడుగుతావు కదా, నేను క్వశ్చన్స్ అడుగుతాను ఆన్సర్ చేస్తాను. ఓకే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. అబద్ధాలు చెప్పు మాకు. నీ మీద ఒట్టు. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. నా మీద ఎందుకులే. కాదండి మా తమ్ముడి మీద ఒట్టు. అక్క మీ వల్ల కూర మొత్తం మారిపోయింది. హీరోలాగా వస్తాను అక్క ఇప్పుడు. నీకు ఫిల్టర్ వేస్తా బ్రో. థ్యాంక్స్ అక్క. అక్క మన కాలేజ్ లో మనం ఇప్పటివరకు సింగిల్ ఎవరైనా ఉంటే సింగిల్ చేయొచ్చు కదా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా. అంటే కాలేజ్ లో సింగిల్ ఉన్నావా? కాలేజ్ లో అందరు ఉంటారు కదా బ్రో, ఎట్లా సింగిల్ అవుతావు? మీ ఫ్రెండ్స్ రారా? మనం బీటెక్ అక్క. నీ బీటెక్ అయిందా? చదువుకుంటున్నావా? ఏమనుకుంటాను చెప్పక్క. మోహన్ చూస్తుంటే
అమూల్ బేబీలా ఉన్నావు కానీ మాటలు చూస్తుంటే పక్కా ఎదవలా ఉన్నావు. డోంట్ జడ్జ్ బై ఇట్స్ సార్ 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 ఏంటి సార్ అది? డోంట్ జడ్జ్ బై ఇట్స్ బుక్ బై ఇట్స్ కవర్. ఆ డైలాగ్ చెప్పావు కదా, స్పెల్లింగ్ చెప్పు. అక్క మా రూమ్ ఇంత ఎందుకు వెలుగుతుందో తెలుసా? మా రూమ్ ఇంతగానో నేను వచ్చిన కాబట్టి. ఎవ్వడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. రోజు వస్తావా అక్క? రోజు వెలుగుతుంది. ఆపినావేమ్రా? సరే, ఎంతైనా నేను చేసుకునే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. అంటే వంట చేస్తున్నాడు కదా, అమ్మాయిలకి వంట చేసే వాళ్ళగా చాలా నచ్చుతారబ్బా. తింటారు అనుకుంటాను అక్క. పేరు చెప్పింది చూస్తావా ఇంతకు ముందు, దానికి పెడతాడు. సేమ్ అట్లనే ఉంటారు అక్క. బ్యాచిలర్ కష్టాలు ఎట్లుండే అనుకుంటాను అక్క. పొద్దున్న 9 to 6 జాబు, వచ్చుడు, వండుకోడు, తినుడు, పన్నుడు ఇదే. 9 కి లేస్తాం, 10 కాఫీస్కి వెళ్తాము, 7 కాఫీస్ అయిపోతుంది, వెళ్ళి బయటికి వెళ్ళి ఒక చాయ్ తాగుతాం, మళ్ళీ రూమ్ లో వచ్చి ఇదే కూరగాయలు, ఇదే కూరలు, ఇదే ఫేస్, ఇంకా ఏం లేదు. ఇంతకీ నువ్వు చిన్ను పట్టుకరా పోయి. వచ్చిందండి వయ్యారి. అది కూడా ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. చెప్పనా అక్క? నీ పేరు మిస్టర్ క్రిమినల్ 46 అని ఉంటది. అక్కడ వేస్తే చిన్న కథ కదిరిద్యా. ఆగు, నీ ఫోటో తీస్తా, ఇప్పుడే పెడతా ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ. ఫోటో తీస్తున్నా చూడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. బాగా వచ్చింది అబ్బా ఫోటో, చాలా బాగా వచ్చింది. వావ్, చాలా బాగా వచ్చింది ఫోటో. చూడాలని ఉందే. ఏదక్క చూపి అక్క. ఒక్క నిమిషం అక్క. అంటే మా ఊర్లో కరెంట్ ఉండదు, నువ్వు ఉంటే వెలుగునిస్తావని. ఇవే తగ్గించుకుంటే మంచిది. అక్క అట్లనే ఉండవా? మా ఊర్లో మళ్ళా కరెంట్ పోయిందంట, ఒక్క నిమిషం వెలుగునిస్తావు. ఒకసారి నవ్వవా అక్క? రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. అక్క నాది చెప్పినాక మిస్టర్ క్రిమినల్ 46 అని ఉంటది. అనుషా, నీ ఫోటో తీసి ఇప్పుడు స్టోరీ పెడతా. నీ పేరేంటి? అది గన్నారం అని. గాలి గన్నారు. ఒక నిమిషం, నీ ఫోటో తీసి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెడతా. అమ్మాయి కావాలి నీకు, అంతే కదా? ఫోటో తీసుకో. అక్క 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 పెడమాక అక్క. అక్క పెడమాక అక్క. మరెందుకురా నీకు? అక్క చిన్న సెకండ్ ఎవరా నీలా సవడికా హ్యాపీనా? ఇంతసేపు మాట్లాడినాం కదా, ఒక 190 రూపాయలు దానం చేసినాం అనుకో, నీ పేరు మీద ఇలా హాయిగా ప్రశాంతంగా పడుకుంటా. సిగ్గు లేకపోతే సరే, ఏది పడితే అది అడిగేటివేనా? అక్క నువ్వేమైనా వైఫై ఫాస్ట్ గా కనెక్ట్ అయింది, దగ్గర రాగానే హాట్స్పాట్ కనెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. నీతో ఇదేరా ప్రాబ్లం. సెంటీమీటర్ చనువిస్తే కిలోమీటర్ దూసుకెళ్ళిపోతావు. అవుతుంది అవుతుంది. ఇంకా కొంచెం దగ్గరికి రా, నీ అకౌంట్ లోనే డబ్బులు కూడా నాకు వచ్చేస్తాయి. అక్క నువ్వు అకౌంట్ చూసినావు అనుకో, మా తమ్ముడు ఇన్ని కష్టాలలో ఉండడా అని నువ్వే కొడతావు. ఇంకా ఏది చూపించు, అకౌంట్ లో ఎన్ని? కింద కిరాణంలో 3000 అయినాయి. రూమ్ రెంట్ కట్టలేదు. నైట్ సామాన్లు చదివి పెట్టినాం జంపుకోవడానికి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. 3000 ఉంది. మైనస్ మైనసా? మైనస్ ఏం దరిద్రం. సర్లే. అమ్మ నేనే బెటర్ అమ్మా, నా దగ్గర 3 రూపాయలు ఉన్నాయి. అద్భుతం. మచ్చా ఇగో ఫాలో చేస్తున్నా చూసుకో. ఓకే బాయ్, ఆల్ ది బెస్ట్. మంచిగా నవ్వి కొంతమందిని ఇరికించు, కొంతమంది ఉన్న పొరగాలని మింగిల్ చేయి. సింగిల్ రెడీ టు మింగిల్. బై బై బై.